హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా, చదవడం రాని వాళ్ళు కూడా అర్థమయ్యేంత విధంగా నేను చెప్తాను. చాలా ఈజీ, ఇన్షాట్ యాప్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ప్లేస్టోర్లో ఇన్షాట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లేస్టోర్లో ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మనమైతే ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిపోదాం. ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. సో అక్కడ ఇంటూ కొట్టుకోవాలి. తర్వాత మనకి వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వీడియో అని చూపిస్తారు. ఇక్కడ వీడియో మనం న్యూ క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి న్యూ క్లిక్ చేయాలి. మనకు నచ్చిన వీడియోలు మనం ఏవైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ వస్తాయి. న్యూ క్లిక్ చేసుకోండి. న్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. మనం ఏం వీడియోస్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఈ వీడియో కావాలండి, రీసెంట్గా చేశాను అది. తర్వాత గ్రీన్ టిక్ ఉంటుంది కదా, దాని మీద టిక్ చేసుకోవాలి. మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మనకు వాయిస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మ్యూట్ క్లిప్ అని ఉంది కదా, మనం చూడండి. ఫస్ట్ అయితే ఇలా వస్తుంది, ఇలా సౌండ్ వస్తుంది. మనం మ్యూట్ క్లిప్ అని టచ్ చేసామంటే మరి సౌండ్ రాదు మనకి. ఇదిగోండి, ఈ విధంగా సౌండ్ అనేది రాదు. ఇలా డిస్టర్బ్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ నాకు బాగా రాలేదనిపించింది, అందుకే నేను మళ్ళీ చేస్తాను. కాబట్టి ఇది అనేది నేను కట్ చేస్తాను. ఏ విధంగా అంటే మనకి ఇక్కడ 9th ఆప్షన్, 9వ ఆప్షన్లో స్ప్లిట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మనకి ఇటువైపు వస్తుంది, కానీ మనకి ఇది అవసరం లేదు కాబట్టి దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి దాని స్ప్లిట్ పక్కన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. అలానే కట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇది ఉంచుతాను నేను. కానీ నాకు ఇక్కడ ఎక్కువ ల్యాగ్ అయినట్టుంది, షార్ట్ కాబట్టి నేను ఇక్కడ కట్ చేసుకుంటాను. నేను ఇక్కడ కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేయాలంటే స్ప్లిట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు మళ్ళీ స్ప్లిట్ పైన టచ్ చేయాలి. అప్పుడు మనం మనం ఏదైతే మనం కట్ చేయాలనుకుంటున్నామో మధ్యన మనం ఇలా టచ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అప్పుడు మనం డిలీట్ చేసుకోవడమే. మిగతావన్నీ మనం ఇలానే చేసుకోవచ్చు. ఇలానే మనం మొత్తం ఏ కావాలనుకుంటున్నామో అవి అలానే చేయాలండి. సో ఎక్కువ చేసినా ల్యాగ్ అయిపోద్ది. నెక్స్ట్ వెళ్ళిపోద్దాం. ఇదిగోండి, నాకు ఇక్కడ ఏమంటే టెక్స్ట్ ఏదైనా పెట్టాలనుకుంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ అని, దాని మీద క్లిక్ చేసి మనకి ఏది కావాలో మనం అదే అక్కడ ఇచ్చేసుకోవాలి, టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని మనకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం స్టిక్కర్స్ కావాలన్నా సరే మనకి ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది. ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టమే, ఆప్షనల్ అది. నాకేం అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. మనకి ఈ వీడియో స్పీడ్గా రావాలనుకుంటే మనం ఇక్కడ ముందుకు తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకుంటే వీడియో అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ఈ విధంగా. మనకి స్లో మోషన్లో కావాలి అనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి బ్యాక్, ఈ విధంగా చేసుకుంటే స్లోగా వస్తుంది. చూడండి, ఇదే విధంగా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకేం అక్కర్లేదండి, నార్మల్గా చాలు, ఎందుకంటే నేను జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి. మళ్ళీ రైట్ పైన క్లిక్ చేసేయండి. అండి, ఇక్కడ నేను కట్ చేసిందంతా పోయింది. నాకు ఏది అవసరమో అది మాత్రమే వస్తుంది. సో ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి మ్యాక్సిమం వీడియో చేసినా ఆడియో చేసినా వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేయండి. సాంగ్స్ తక్కువ యూస్ చేయండి. ఇదిగోండి, ఆడియో అని ఉంటుంది. మనం ఆడియో దగ్గరికి వెళ్ళి రికార్డ్ పైన క్లిక్ చేస్తే ఇది ఆన్ చేయాలి. 3 seconds అని చూపిస్తుంది. ఇదిగోండి, మనం ఏం మాట్లాడితే అదే ఈ విధంగా మనకు వస్తుంది. మనకు అక్కర్లేదు అనుకుంటే ఇది తప్పు వచ్చింది మళ్ళీ చేయాలనుకుంటున్నానంటే దీనిపైన క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ మనం క్లిక్ చేసి చేయడమే, ఇంతే. రికార్డు కూడా ఈజీ. బ్యాక్ వెళ్ళిపోదాం. తర్వాత క్యాన్వాస్ చాలా ఇంపార్టెంట్ అండి. షార్ట్కి మనం 9:16 పెట్టుకోవాలి. వీడియో అయితే 16:9. నాకు వీడియో వద్దు, షార్ట్ కాబట్టి 9:16 ఇదే నేను ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఇక్కడ ఉంటుంది. ఇన్షాట్ అనే లోగోని ఖచ్చితంగా డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి, లేకపోతే కాపీరైట్స్ అనేవి వస్తాయి. అది ఎలా అంటే ఇక్కడ ఇంటూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పెయిడ్, ఇది అంటే డబ్బులు కట్టి చేసుకోవాలి.
ఇదిగనుకో ఫ్రీ రిమూవ్ మనకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దీనిపైన క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది. అప్పుడు మనం రిమూవ్ అయిపోతుంది, గ్రాంటెడ్ అని చూపిస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ ఇన్షాట్ అనే లోగో రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంతే, మనం బేసిక్గా అయితే ఇదే చేసుకోవాలి. మన ఫేస్ ఇంకా మంచిగా కనిపించాలి అంటే ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. దానిపైన క్లిక్ చేసి మనం ఫిల్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది. వైట్గా కావాలంటే ఇది, మనకి ఏ కలర్ కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు ఇది వైట్గా వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ విధంగా చేస్తే ఈ విధంగా. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కావాలనుకున్నా సరే ఇదిగోండి ఈ విధంగా. ఏం అక్కర్లేదు, ఒరిజినల్ కావాలంటే ఇక్కడ ఒరిజినల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే చాలు, టిక్ మార్క్ కొట్టేయడమే. ఇంతే. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోండి. చాలా సింపుల్. ఇన్షాట్ యాప్ బెస్ట్ అని చెప్తాను. ఎవరైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం లాస్ట్లో ఎక్స్పోర్ట్ నొక్కాలి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోకి యాడ్ అవుతుంది. అయిపోయింది, సేవ్ అయిపోయింది కదా. మనం బ్యాక్కి వెళ్ళిపోయి గ్యాలరీలోకి వెళ్తే మనం ఈ విధంగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.